హాయ్ అందరికి. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి తనూజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరు బాండింగ్ గురించి అయితే ఈ వీడియో ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో మన అలేఖ్య చిటిపికల్స్ రమ్య గారు, ఆయిషా గారు అండ్ మన మాధురి గారు వీళ్ళందరూ కొంచెం స్ప్రెడ్ చేయడం అయితే జరిగిందనమాట. నీకు కొంచెం చెప్పాలంటే అమ్మాయిలు పిచ్చుంది అండ్ అదొక మాట. ఇంకొక మాట వైరల్ అయిన మాట ఏంటంటే 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. ఇదొక మాట. ఇలాంటియన్నీ వచ్చేసి 10% ఉన్న బయట అసలు జనాలకు కూడా తెలీదు అసలు ఇది ఓహ్! ఇంతుందా దీంట్లో అని. అలాంటిది ఆ మ్యాటర్‌ని ఎక్కడికో తీసుకెళ్లారనమాట. జనాలకు కూడా ఇప్పుడు డౌట్ ఉంది. ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉందా? మనకు తెలీదే ఇప్పటిదాకా. వీళ్ళు అంత బాగా ఎలా గమనించారబ్బా! అనేది మనకు కూడా అనిపించిందనమాట. అలాంటి ట్విస్ట్, టర్నులనమాట అవి. మామూలుగా లేవు. వాటిలి గురించి లిటిల్ బిట్‌గా మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ నుంచి అసలు వాళ్ళు ఆహ్, స్టార్టింగ్ డే నుంచి కూడా చూసుకున్నట్లయితే తనూజ అండ్ మన కళ్యాణ్ బాండింగ్ అయితే నార్మల్‌గానే ఉండిందండి. పెద్దగా ఏం లేదు. వీళ్ళు అనుకునేంత ఏం లేదు. కాకపోతే మధ్యలో అయితే కొంచెం అనిపించింది మనందరికీ. కళ్యాణ్ కొంచెం తనూజని లైక్ చేస్తున్నట్లు, అదే కొంచెం ఇమ్మోనేలు కామెడీ టైపుల్లో చెప్పడము, మన తనూజ గారు నవ్వడము ఇదే జరిగింది. కాకపోతే తనూజ కళ్యాణ్ వచ్చి ఏం పోయి మాట్లాడినా కొంచెం అంటే ఏజ్‌లో చిన్నవాడు గదా కళ్యాణ్. అందువల్ల ఏంట్రా నువ్వెప్పుడు చిన్న పిల్లల్లాగా మాట్లాడుతుంటావు, పక్కకెళ్ళి ఆడుకో. ఇలా చిన్న చిన్నయి చూస్తున్నాం. అంతవరకే. అవి మనం బయట మనం సెటైర్‌లేసుకుంటుంటాం గదా! ఫ్రెండ్సము. అలాంటి టైప్‌లోనే నడిచిందంతే. అది ఇప్పుడు టాస్కుల్లో వాళ్ళన్నారు పర్టిక్యులర్‌గా ఆ అమ్మాయిల పిచ్చుంది. ఎప్పుడు ఏడ్చినా గూడా మరీ దగ్గరికి పోయి హగ్ చేసేసుకోవడము, రచ్చ రచ్చ చేస్తాడు. ఇదంతా చెప్పారు. ఇప్పుడు టాస్కుల్లో మనం బయట నుంచి చూసే వాళ్ళకి వేరుంటది. అక్కడ ఆడే వాళ్ళకి వాళ్ళ మైండ్ వేరుంటదనమాట. ఇప్పుడు ఒకరు ఇద్దరు ఆడినప్పుడు పేరుగా కలిసి ఒకరి వల్ల అది ఓడిపోయినప్పుడు అది ఒకరు ఫీల్ అవుతారు. నీ వల్ల ఓడిపోయింది అంటే అది ఎలిమినేషన్ కదా! ఇప్పుడు ఓడిపోతే గేమ్ ఓడిపోతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. అక్కడ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎందుకున్నాయి? అక్కడ ఓడిపోతే ఖచ్చితంగా ఓటింగ్ తగ్గుతుంది కదా! దానివల్ల వాళ్ళు కూడా ఆలోచిస్తారు. గేమ్స్ బాగా ఆడాలి. నీ వల్ల ఓడిపోయిందని ఫీల్ అయినప్పుడు కొంచెం ఇప్పుడు ఓదార్చడం అంటే నార్మల్‌గా ఏం కూర్చొని ఎవరు ఏం ఓదార్చరు కదా! కొంచెం లైట్‌గా చేసుకొని ఏం కాదు నెక్స్ట్ గేమ్ గెలుద్దాము. ఏం నువ్వు మైండ్‌లో పెట్టుకోకూడదు. అది ఇదని చెప్తాడనమాట. అంతవరకే చూసాం మనం. చెప్పడం వరకే. అంత తనూజ గూడా ఏం పెద్దగా అనుకున్నది ఏమీ లేదు. అక్కడ కళ్యాణ్ గూడా పెద్దగా చేసింది ఏమీ లేదు. అసలు ఆ విషయం వచ్చి వీళ్ళు చెప్పేసరికి వీళ్ళు షాకు. అసలు ఆ కళ్యాణ్‌ని ఆ సండే రోజు తీసుకొని పోయి రమ్య గారిని, కళ్యాణ్‌ని నిలబెట్టి అక్కడ తిని ఒక విషయం చెప్తానండి. ఇద్దరిని పిలుస్తారు గదా! అక్కడ సోఫాలో ఇద్దరు కూర్చోడానికి ప్లేసుంది. మనకి రీతుని, పవన్‌ని పిలిచినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడతారు. అక్కడ రమ్య గారు ఇంకా ఈ విషయము కళ్యాణికి తెలీదు. ఇది పెట్టుకోండి ఫస్ట్ మైండ్‌లో. కళ్యాణికి ఈ విషయం దీని గురించి రమ్య మాట్లాడిందని తెలీదనమాట. అమ్మాయిలకి ఇచ్చి అని మాట్లాడిందని తెలీదు. అలాంటిది నాగార్జున గారు కళ్యాణ్‌ని, మన రమ్య గారిని ఆ సీక్రెట్ రూమ్‌కి పిలిచినప్పుడు రమ్య కూర్చుంటే కళ్యాణ్ కూర్చోడు. కళ్యాణ్ కూర్చోకుండా నిలబడి మాట్లాడతాడు ఆ రోజు. అక్కడే అర్థమైపోయింది మన క్యారెక్టర్. అసలేంటి మనోడి క్యారెక్టర్ ఏంటి? ఒక అమ్మాయి పక్కన ఎవరైనా పోయి కూర్చోవచ్చు. మామూలుగా పెద్ద విషయం ఏం కాదనమాట. కూర్చోవచ్చు కూడా. అది తప్పు కాదు మామూలుగా అయితే. కానీ మనోడు లేదు కూర్చోలేదనమాట. నిలబడి మాట్లాడాడు. అక్కడే ఆ క్యారెక్టర్ అనేది అర్థం చేసుకోవాలి. అది కూడా రమ్యనే. ఏంటండి అంటే ఏదో ఒక 2 ఎపిసోడ్స్ చూసేసి ఏడిస్తే కళ్ళు తుడుస్తుంటే జస్ట్ చేతులు ఇలా ఓడిపోయినప్పుడు ఏడుస్తుంటే ఇలా అంటే వాటిల్ని పాయింట్‌గా అవ్వా? ఆ! అసలు నాకైతే అసలు నచ్చలేదనమాట. 1% కూడా నచ్చలేదు. నాగార్జున సార్ కూడా గట్టిగా చెప్పడం జరిగింది ఆ రోజు. అసలు నువ్వేమి ఆయన్ని చిన్నప్పటి నుంచి అయితే చూడలేదు. అసలు ఆ మాట అనేది అతనికి ఫస్ట్ బయట అనేది చాలా నెగెటివ్ స్ప్రెడ్ అవుద్ది. అతను ఒక మిలిటరీ మ్యాను. నువ్వు అతని జీవితాంతం మేము చూడలేదు. ఏదో ఒక 2 ఎపిసోడ్స్ చూసేసి వచ్చేసి ఇక్కడ అమ్మాయిల పిచ్చి, గిమ్మాయిల పిచ్చి అంటే కొన్ని లక్షల మంది చూసేది అనమాట ఇది 'బిగ్ బాస్' అంటే. ఇష్టం వచ్చినట్టు ఏదో మాటలు పాస్ చేసేస్తే అయ్యేది అది కాదనమాట. కొంచెం మాట్లాడేటప్పుడు కొన్ని బయట ఓకే గానీ, బయట ఓకే గానీ కొన్ని ఇలా కెమెరాస్ వందలాది కెమెరాస్ ఉన్నప్పుడు కొంచెం ఉండాల. ఏ మాట మాట్లాడాలి? ఏ మాట మాట్లాడకూడదు? ఏంటి? అట్లా ఎలా స్ప్రెడ్ అయింది? మనం సరే బయట నుంచి చూసాము. ఇంకా లోపలికైతే వచ్చి చూడలేదు గదా! ఒక 2 డేస్ చూద్దాము. మనకు గాని అనిపిస్తే లేకపోతే సీక్రెట్‌గా అబ్బాయితోని డిస్కస్ చేయాలి. వెళ్ళు, కూర్చో, మాట్లాడు. డీమోన్ పోనీకి చెప్పావు. వెళ్ళావు. రీతుతో నీకు అనుకుంటున్నావు. నెగెటివ్ చాలా స్ప్రెడ్ అవుతుంది. అది మానేస్తే మంచిది చెప్పావు. ఓకే. గుడ్. అందరూ గూడా మంచిగానే అనుకున్నారనమాట. నాగార్జున సార్ గూడా మంచిగా పొగిడాడు. ఓకే అమ్మ చెప్పావు నువ్వు బాగా అది ఇది అని అన్నాడు. అలాగే కళ్యాణ్‌కి కూడా ఎళ్లి చెప్పు. ఇది కళ్యాణ్ ఇలా నడుస్తుంది. నువ్వు ఓకే. నువ్వలా ఓడిపోయినప్పుడు అలా ఎవరన్నా చేస్తారు. కానీ అలా చెయ్యి మాకు. అలా చేస్తే జనాలు వేరే విధంగా అనుకుంటున్నారు. అది తప్పు అనుకుంటున్నారు. నువ్వు చేసేది కరెక్టే అయినా తప్పు అలా చెప్తారా? లేకపోతే ఏదో ఒక సందు దొరికిందిలే అని చెప్పేసి అలా కెమెరాలనే మర్చిపోయి హ్యాపీగా దర్జాగా కూర్చొని ఆ! ఏమ్మా 'దివ్య మాదిరి' గారైతే 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లన్ను. ఏమి జరక్కపోయినా అన్ను. ఏం అమ్మాయిలకి ఇచ్చన్ను. ఏంటండి ఇష్టం వచ్చినట్టు ఒక
అబ్బాయి క్యారెక్టర్ గురించి మీకు మైండ్‌లో ఏదనిపిస్తది మాట్లాడతారా? ఆ! తెలుసుకోవాలి. ఏమి నిజాలేమి తెలుసుకోకుండా కొన్ని లక్షల, వందల కెమెరాలున్నప్పుడు, లక్షల మంది చూస్తున్నప్పుడు ఆ ఎపిసోడ్‌ని ఒక వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు? వాళ్ళ రిలేటివ్స్ ఎంతమందుంటారు? ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతోమందుంటారు. అలాంటి క్యారెక్టర్ కానప్పుడు అలాంటి క్యారెక్టర్‌ని ఎలా జడ్జ్ చేస్తారు మీరు? అస్సలు 1% కూడా కరెక్ట్ కాదు. అసలు 'నాగార్జున సార్' కూడా ఇంకా కొంచెం క్లాస్ పీకుంటే బాగుండేదనిపించిందనమాట. ఆ రోజు తెలుసుకుండేది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడటానికి ఏమీ లేదు. అసలు బయటే మనం పడము. కానీ అలాంటిది ఆమెకిష్టం వచ్చినట్టు అందువల్ల మాట్లాడిన దాని వల్లే ఇంకా ఓటింగ్ కూడా పెరిగింది. కళ్యాణ్‌కే ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు బయట నుంచి చూసేవాళ్ళు ఎవ్వరు అమాయకులు కాదు. ప్రతి ఒక్కరు మైండ్‌తోని ఆలోచిస్తారు. ఇప్పుడు లోపలున్నోళ్ళు కొంచెం మైండ్‌తో మాట్లాడలేకపోయినా ఈ ఓట్లేసే వాళ్ళందరూ కొంచెం ఏస్తారు కాబట్టి అక్కడి నుంచే ఓటింగ్ గూడా మనకి పెరిగిందని చెప్పుకోవచ్చు. కళ్యాణ్‌కైతే ఓటింగ్ అక్కడి నుంచే పెరిగింది. సింపతి రూపంలో అయితే వీళ్ళు ఇంకా కళ్యాణ్‌ని హైప్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇంక కళ్యాణ్‌కి అంతంత మాత్రమే ఓటింగ్ పడుతున్నది. ఇంకా వీళ్ళు పోయి నెగెటివ్ చేద్దామని చెప్పి నెగెటివ్ చేసేసి ఇంకా కొంచెం హైప్ పెంచుతున్నారు. వీళ్ళే పెంచుతున్నారు ఓటింగ్‌లలో. అదనమాట జరిగే సిట్యుయేషను. అవసరం లేని మాటలు అనిపించింది. నాకు కూడా మనం చూసుకున్నట్లయితే మీకు తెలుసు. మీకు ఎంతమందికి అసలు అనిపిస్తుంది అలా? అదసలు రమ్య గారు చెప్పింది కరెక్టేనా? రాంగేనా? వాటిల గురించి అసలు మీరేమనుకుంటున్నారు? దాని గురించి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా చేయండి. మీ ఒపీనియన్ కూడా నాకు కావాలనమాట. అసలు ఎంతమంది అది కరెక్ట్ అంటారు? ఎంతమంది రాంగ్ అంటారో చూద్దాం ఒకసారి. దాన్ని బట్టి కూడా మనం కాలిక్యులేట్ చేద్దాము. ఇదైతే మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఒక తమ్ముడు అని అయితే చెప్పను గానీ, ఒక ఫ్రెండ్ బాండింగ్ టైప్‌లోనే తనూజ అయితే చూడటం జరిగింది. ఇప్పుడు నేనేం తనూజ ఫ్యాన్ అయ్యుండి, నేను తనూజ ఫ్యాన్ కాదు, ఎవరి ఫ్యాన్ కాదనమాట. నార్మల్‌గా అందరి రూపంలో నేను మాట్లాడుతున్నాను. తప్పైతే తప్పని చెప్తాను. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాననమాట. అదనమాట మనది అలాగుంటుంది రివ్యూ. తనూజని ఆ రోజు మనం దీని వరకు తనూజ, కళ్యాణ్ వరకు మాట్లాడుకోవాలంటే మనం చూసిన ఎపిసోడ్ ఎవరు చూసినా బాగా ఫాలో అయ్యుంటే, ప్రతి ఎపిసోడ్‌లో వీళ్ళ బాండింగ్ ప్రతి ఒక్కరికి ఫాలో అయ్యుంటే, నేను చెప్పే మాటలు క్లియర్ కట్‌గా అర్థమయితాయనమాట వాళ్ళకి. తప్పేమీ చేయలేదు. తనుజ కూడా ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడుతునింది. మనం ఇప్పుడు రీతూది, పవన్‌ది 'టీమాల్ పవన్‌ది' అనుకుంటే ఓకే. అది అందరికీ తెలుసు. అలాంటిది రిలేషన్‌షిప్, బాండింగు అది ఓకే గానీ, ఇప్పుడు కళ్యాణ్ గూడా ఇది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయిందనమాట. అంటే కౌగిలించుకోవడాలు, మరీ ఏడుస్తుంటే ఓకే. అదంతా అంటే మనోడికి మరీ ఓవర్‌గా ఓదారుస్తుండు. అది ఓకే. అది చెప్తే నార్మల్‌గా చెప్పితే అయిపోద్ది. అది కూడా ఇంటెన్షన్‌తో ఏం చేయట్లేదనమాట. అది తప్పు. ఒకవేళ ఇంటెన్షన్‌తో చేసుంటే వాళ్ళే చెప్తారు గదా! లేదు కళ్యాణ్ నువ్వు చేసేది మాకు నచ్చట్లేదు అని చెప్తారు గదా! వాళ్ళకే లేని బాధ నీకెందుకు ఫస్టు? అది అనవసరం. అసలు అది ఔట్ ఆఫ్ ద టాపిక్ అనిపించింది. మాట్లాడాల్సిన అవసరం లేదనిపించింది. నెగెటివ్‌గా స్ప్రెడ్ చేద్దామని ఇలా ఏదేదో మాట్లాడితే అదంతా వర్కౌట్ అయ్యే పని కాదనమాట. అందరికీ తెలుసు. బయటున్నోళ్ళు కూడా చూస్తూనే ఉంటారు. ఇంకా మనకి పాజిటివ్ వేలోనే అవుతూ ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ కళ్యాణ్‌కి అసలు తనూజకైతే అది నిన్న మనం నామినేషన్స్‌లో గూడా నిన్న నామినేషన్స్ జరిగాయి గదండీ! ఆ నామినేషన్స్‌లలో కూడా కొంచెం ఆ రమ్య వచ్చేసి నామినేట్ చేస్తది తనూజని. అప్పుడు తనూజ కూడా వచ్చేసేసి ఆ భుజం "రేయ్ పట్టుకో ఒకసారి భుజం పట్టుకో, పట్టుకో" అని పట్టుకొనిచ్చి చెయ్యి ఇలా హెడ్ పైన కూడా పెట్టనిచ్చి ఇలా చేసాం. మా ఇష్టం ఓకే. అసలు బాగా కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా చెప్పిందనేది చెప్పుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ తనూజ గూడా పర్ఫెక్ట్ గానే ఉంది, ఉంటుంది, నడుస్తుంది. అందువల్లే ఓటింగ్ గూడా సంచలనమైన ఓటింగ్ అండి. అసలు ఇద్దరిని టార్గెట్ చేశారు వెళ్లి. కళ్యాణ్‌ని, మన తనూజని ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళు టాప్‌లో ఉన్నారు ఓటింగ్‌లో. ఈళ్ళేం జేస్తారంటే హౌస్‌లోకెళ్ళేవాళ్ళు వెళ్ళేసి బయట ఇలా నెగెటివ్ స్ప్రెడ్ అవుతుంది. వెళ్ళేసి ఇంకొంచెం నెగెటివ్ పెంచుదామని చూస్తారు. అక్కడ జరిగేది నెగెటివ్ పెంచడం ఉండదనమాట. వీళ్ళని వీళ్ళు తొక్కేసుకొని వీళ్ళకి హైప్ ఇచ్చేది క్రియేట్ అవుద్దక్కడ. అది ఫస్టు అది తెలుసుకోవాలి. తెలుసుకోవడం కూడా కాదు. రియాలిటీ మాట్లాడితే అసలు ఏ గోల ఉండదు. నటించాల్సిన అవసరం 1% కూడా లేదు. మనం బయట ఎలా ఉన్నామో లోపల అలాగే ఉంటే జనాలే మిమ్మల్ని తీసుకుపోతారు. ఇంక అంతకు మించి ఏమి చేయగల 'బిగ్ బాస్' హౌస్ అంటేనే అది. రియాలిటీ షో. రియాలిటీగా ఉండాలి. మీరు బయట ఎలాగైతే ఉంటున్నారో అలాగే ఉంటే జనాలు మీ క్యారెక్టర్ నచ్చి, మీరు మాట్లాడే విధానం నచ్చి, మీరు టాస్కుల్లో ఇచ్చే ఫైట్ నచ్చితే ఎవ్వరు ఏం చేయలేదు. జనాలే మిమ్మల్ని ఎక్కడికో తీసుకొని నిలబెడతారనమాట. తనూజ అసలు ఫస్ట్ 2 వీక్స్‌లో అయితే అసలు చాలా తక్కువ పడేది ఆ అమ్మాయికి ఓటింగ్. ఏం ఆడుతుంది? ఎప్పుడు నాన్న నాన్న అనుకుంటా, అసలు ఆ కిచెన్ డ్యూటీలో ఎప్పుడు అరుచుకుంటా ఇదంతా చూసాము. అనవసరమైన ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ టాపిక్‌లో కొంచెం లైట్‌గా
మరీ అంత ఎక్కువ ఉండేది కాదు. డోస్ కొంచెం లైట్‌గా అప్పుడప్పుడు దూరడము ఇయన్నీ ఉండేటియి. తర్వాత ఎప్పుడైతే ఆ తప్పు తెలుసుకొని, తన తప్పు తను తెలుసుకొని, మూవ్ ఆన్ అవుతూ మంచిగా ఆట ఇంప్రూవ్ చేసుకొని, ఆడుకుంటూ వచ్చిందో ఇంప్రూవ్ అయింది. జనాలు ఖచ్చితంగా మన ఓన్ గేమ్ ఆడుతూ, మనలాగా మనం ఉంటూ రియాలిటీ షో కాబట్టి మన రియల్ క్యారెక్టర్‌తో పోతే ఖచ్చితంగా ఎప్పటికైనా సరే అది ఓటింగ్ పెరుగుతుంది. టాప్ 5 ప్లేస్‌లో ఉంటది. ఇంకా మనం రియాలిటీగా ఉంటే అసలు కప్పు తీసుకున్నా కూడా ఆశ్చర్యపోవలేదనమాట. అది అక్కడ జరిగేది. ఫేక్ అయి నటించాలనుకుంటే ప్రతిరోజు 24 గంటలు నటించాలంటే అదంతా అయ్యే పని గాదు. అందుకే 'బిగ్ బాస్' షో అనేదనమాట. ఖచ్చితంగా రియాలిటీగా ఏదో ఒక రోజు ఆ రియాలిటీ అనేది బయటపడద్ది. నచ్చినోళ్ళు జనాలకి నచ్చినోళ్ళుంటారు. నచ్చనోళ్ళు వస్తా ఉంటారనమాట. బయటకి వస్తా ఉంటారు. వచ్చేస్తుంటది స్టఫ్ అంతా బయటికి. అది జరిగింది. నాకైతే ఇలా అనిపించిందంటే పాజిటివ్‌గానే అనిపించింది. దాంట్లో తప్పేం లేదు. కాపోతే వీళ్ళే కొంచెం వచ్చినోళ్ళు కొంచెం తెలుసుకొని, ఇంకా కొంచెం తెలుసుకొని దాని గురించి అందరితో తెలుసుకొని, ఒక మాట అనేది పాస్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది. ఎవరితో డిస్కస్ చేయకుండా అప్పటికప్పుడే వచ్చేసి వాళ్ళకోళ్ళు ఒక మాట అన్ని కెమెరాలు ఉండి, ఆ మైక్ ఉంది మాట్లాడడం అనేది మరది తెలిసి మాట్లాడారో, తెలియక మాట్లాడారో అది ఏమో గాని మొత్తానికైతే ఆ మాటైతే కొంచెం సింపుల్‌గా అట్లా పాస్ చేసేసారనమాట. పాస్ చేయడం ఈజీయే. అది స్ప్రెడ్ అయ్యేది మామూలుగా ఉండదనమాట. చెడు అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది మంచి కంటే. అది మన ఇండియాలో అయితే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయితది. మన ఇండియాలో ఉండేదే అది మెయిన్ కారణం. చెప్పుకోవాలంటే కానీ రియాలిటీగా మాట్లాడుకోవాలంటే జరిగిందైతే అది. తప్పేమీ లేదనమాట. నాకైతే అలా అనిపించింది. బాండింగ్ అయితే ఏమి లేదు వాళ్ళిద్దరి మధ్య. జస్ట్ ఫ్రెండ్‌షిప్పే. అతను కూడా నార్మల్‌గానే ఓదారుస్తున్నాడు. ఇంటెన్షన్ ఏమి లేదు. నాకది అనిపించింది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. లైక్ అయితే ఖచ్చితంగా చేయండి చూసేవాళ్ళు. ఎంతమంది లైక్ చేస్తే మన వీడియో అంతమందికి ఎక్కువ మందికి పోతుందనమాట. లైక్స్ ఎక్కువొస్తే ఇంకా చాలా మంది ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడం జరుగుతుందనమాట. తప్పేమీ లేదు కళ్యాణ్‌ది, తనూజదని. అందుకని ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నచ్చితేనే చేసుకోండి. లేకపోతే లేదు ఇంక నచ్చితేనే కదా ఎవరన్నా చేసుకునేది సబ్స్క్రైబ్ అయితే. కానీ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఇంతసేపు విన్నందుకు. థాంక్ యూ.